హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఉండే వాటితో కూడా కమ్మటి చక్కనైన కూరని వండుకోవచ్చు. అదేంటి అంటారా? గసగసాల కూర. గసగసాల కూర ఏంటా అనుకుంటున్నారా? అవునండి, బాలింతలకు కూడా పెట్టదగ్గ కర్రీ ఇది. గసగసాల కర్రీకి కావాల్సినవి గసగసాలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి. ఇక్కడ ముందుగా గసగసాలు దంచుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న రోల్ ఉందండి, నాకు ఆ రోల్లోనే చేశాను. ఎందుకంటే గసగసాలు కొంచెమే తీసుకున్నాం కదా, మిక్సీకి అందవు కాబట్టి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు పేస్ట్ చేశానండి. ఆ వీడియో స్కిప్ అయ్యింది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కొత్తిమీర వేపుకోవాలి. అవి వేగాక తరుగుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది ఆప్షన్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. తర్వాత పేస్ట్ చేసుకుని పక్కన పెట్టిన గసగసాల పేస్ట్ వేసుకుని కొంచెం నీరు పోసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ తేలి గసగసాలు ఉడుకుతాయి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పడుతుంది. మూత తీసి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ తేలితే కర్రీ అయిపోయినట్టేనండి. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.